వెల్కమ్ టు PM9 న్యూస్. మనం ప్రధానంగా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందూ భక్తులపై దోపిడీ అది ఏ రకంగా జరుగుతూ ఉందంటే, ప్రతి ఒక్క దేవాలయంలో చెప్పులు విడిచిపెట్టే దగ్గర నుండి వాష్రూమ్ పోయే దగ్గర వరకు, తర్వాత దేవునికి ఏవేవైతే మొక్కుబడులు ఉన్నాయో అర్చన కావచ్చు, లేకుంటే స్పర్శ దర్శనాలు కావచ్చు, లేకుంటే అభిషేకాలు కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా లాస్ట్కి ఈవెన్ గోవుని పూజించవలనన్నా కూడా ఈ యొక్క హిందువుల పైన తీవ్రమైనటువంటి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఈ యొక్క పీల్చి పిప్పి చేస్తూ ఉంది అని చెప్పుకోక తప్పదు. దానిలో భాగంగా ముఖ్యంగా మహానందిలో మహాదగ అంటే హిందూ భక్తుల పైన మహానందిలో మహాదగ మహాభారం అనేటువంటి అంశం ప్రధానమైనటువంటి చర్చ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో, ముఖ్యంగా శైవక్షేత్రాల్లో స్పర్శ దర్శనం అంటే ఎంతో దూరం నుండి వచ్చినటువంటి భక్తులు స్పర్శ దర్శనం, ఆ దేవదేవుని యొక్క లింగాన్ని తాకితే మా యొక్క పాపాలు హరిస్తాయని చెప్పేసి ఈ యొక్క హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ యొక్క సాంప్రదాయాలని నమ్ముతూ ఉంటారు హిందూ భక్తులు, హిందువులు. అలాంటి హిందూ భక్తులకు అడుగడుగున దగానే అంటే అడుగడుగున భారమే. ఇంటిలో ఒక దేవస్థానానికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితి హిందువుల్లో ఒక అభద్రతా భావం వచ్చింది. ఎందుకంటే పేద ప్రజలు పోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకి మహానందిలో ఉచిత దర్శనానికి ప్రత్యక్షంగా నేను చూసినటువంటి సంఘటన ఈరోజు. అది ఉచిత దర్శనానికి అక్కడ రిపేర్ ఉందని చెప్పేసి టికెట్ కొనుక్కోపోండి అంటారు. టికెట్ 20 రూపాయలు, 50 రూపాయలు. తర్వాత స్పర్శ దర్శనం అనేటువంటిది జ్యోతిర్లింగాలలో ద్వితీయ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలంలో కూడా ఒక టైం కేటాయించి ప్రతి ఒక్క పేద భక్తునికి కూడా ఆ యొక్క దేవదేవుని దర్శనం కల్పిస్తూ ఉన్నారు. అయితే కాశీలో కూడా అలాగనే జరుగుతుంది, దాదాపు భారతదేశంలో అలాగే జరుగుతుంది. కానీ మహానందికి ఎందుకు స్పెషల్? తర్వాత ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక దోపిడీ విధానం తప్ప, టెంకాయ కొట్టే దగ్గర నుండి ఇందాక చెప్పినాం కదా, చెప్పులు విడిచిపెట్టే దగ్గర నుండి మొత్తం కూడా దోపిడీ తప్ప ఏం లేదు. తర్వాత పోనీ నిత్య అన్నదాన సత్రం అని పెద్ద బోర్డు ఉంది. నిత్యాన్నదాన సత్రంలో మామూలుగా 200 మందికి అన్నదానం అని. సరే పోనీ ప్రముఖ ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మహానంది ఒకటి. అయితే ఈ మహానందికి వచ్చేటువంటి ఆదాయం అంతా ఇంత కాదు, అనేక లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలలో ఆదాయం వస్తుంది. అసలు ఆ అన్నదానాన్ని కూడా నడపలేని పరిస్థితి. మినిమం ఇంతమందికే భోజనం పెడతామని చెప్పేసి మిగతా ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి సగటు హిందూ భక్తుడు వేస్తున్నటువంటి ప్రశ్నే. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా డిపార్ట్మెంటు? తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేస్తే బెల్ట్ షాపులు, ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో కూడా సరౌండింగ్ ప్రాంతంలో ఒక 4-5 బెల్ట్ షాపులకు వ్యతిరేకం అంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇదే బెల్ట్ షాపుల్ని ఆత్మకూరు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నట్లే కదా. మళ్ళీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు అని చెప్పి భక్తులు ఇక్కడ ఆవేశానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా అంటే స్పర్శ దర్శనం అనేటువంటి దానికి ఇప్పటికైనా కూడా ఆ యొక్క శివుని సందర్శించే స్పర్శ దర్శనానికి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ భక్తుడు కోరుతూ ఉన్నాడు. అన్య మతాలు ఉన్నాయి, వేరే అన్య మతాల డబ్బు లేకుంటే ఇక్కడికి ఏమన్నా హిందూ ధార్మిక సంస్థలకి ఏమన్నా ఖర్చు పెడుతున్నారా? హిందూ ధార్మిక సంస్థలు ఏమన్నా అన్నదానానికి వేరే మతాలకు ఖర్చు పెట్టడానికి ఏమన్నా తెరుచుకొని ఉన్నాయా? కాబట్టి మా హిందువుల సొమ్ము మా హిందువుల పైననే దోపిడీ చేస్తూ ఉన్నారు. మా హిందువుల దేవుణ్ణి మేము దర్శించుకోవడం కూడా మేము ఖర్చు పెట్టుకోవాలన్నా. కాబట్టి ఇప్పటికైనా కూడా నేను చూసినప్పుడు నార్త్లో కొన్ని దేవాలయాల్లో అసలుకు టికెట్ అనేటువంటిదే లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో బాగా దోపిడీ జరుగుతుంది అనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సంఘటన కూడా.
కాబట్టి ఇప్పటికైనా కూడా స్పర్శ దర్శనానికి వేరే దేవాలయాల్లో ఏ రకంగా అయితే ఉందో మహానందిలో కూడా ఈ దోపిడీని అరికట్టి తర్వాత ఈ స్పర్శ దర్శనానికి ఖచ్చితంగా హిందూ భక్తులను అనుమతించాలని చెప్పేసి ఇక్కడి ప్రజలు కోరుతూ ఉన్నారు, ఇక్కడి హిందువులు కోరుతూ ఉన్నారు. ఇక్కడి హిందువుల యొక్క మనోభావాలు ఖచ్చితంగా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి ఇక్కడి హిందూ ధార్మిక సంస్థలు కోరుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క బెల్ట్ షాపులు కావచ్చు, లేకుంటే ఇంత దోపిడీ జరుగుతున్న హిందూ ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి, బీజేపీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈరోజు హిందూ భక్తులు లోపల కుమిలి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలిసి ఆ దేవదేవుని యొక్క స్పర్శ దర్శనాన్ని కల్పించడంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, మహానంది, కర్నూలు.